ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోకపితామహం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మనం జరుపుకునే పండగ కేవలం ఒక పూజ మాత్రమే కాదండి, ఇది ప్రకృతికి మనం ఇచ్చే గౌరవానికి గుర్తు. అసలు సూర్యుడు అనేవాడే లేకపోతే ఈ విశ్వం ఏమవుతుందో ఒకసారి ఊహించగలరా? అసలు సూర్యుడు లేకపోతే పంటలు పండవు, వర్షం పడదు, జీవం లేదు, మన జీవితమే లేదు. అందుకే పెద్దలు సూర్యుడిని దేవుడిగా పూజించారు, ప్రకృతిని తల్లిగా భావించారు. రథసప్తమి మనకు నేర్పే అసలైన పాఠం ఏంటంటే, దేవుడిని పూజించడం మాత్రమే భక్తి కాదు, ప్రకృతిని ప్రేమించడం కూడా భక్తేని. సూర్యుడికి నమస్కారం అంటే మన జీవనానికే నమస్కారం చేయడం. ఇక్కడ నేను స్నానాని కోసం అని చెప్పేసి ఇలా జిల్లేడాకులని రేగుపళ్ళు ఇలా సిద్ధం చేసుకుంటున్నానండి. జిల్లేడాకులను నెత్తి మీద పెట్టుకొని, ఒకటి నెత్తి మీద, రెండు భుజాల మీద, 2 మోకాళ్ళ మీద, 2 మోచేతుల మీద పెట్టుకొని మొత్తానికి 7 అవుతాయి అన్నమాట. అలా పెట్టుకొని స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని చెప్తారని నేను అలాగా పెట్టానమాట. అదే మీకు ఇక్కడ చూపించాను. ఇక స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇలా పీటనైతే ఇలా శుభ్రం చేసుకొని ఇలా ముగ్గులై పెట్టుకున్నానండి. పీట మీద చక్కగా రథం అవి పెడదాము అని చెప్పేసి. చూడండి సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో. ఫస్ట్ అయితే స్నానం చేసిన వెంటనే దీపం అయితే పెట్టేశాను. ఆ సూర్యకిరణాలు వచ్చి ఆ దీపం వెలిగించాయేమో అన్నట్టుగా చూసారా, ఆ సూర్యుడు ఎలా వెలుగుతున్నాడు దేదీప్యమానంగా. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ సూర్యకిరణమే వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసిందా మా ఇంట్లో అన్నట్టు చూడండి, దేవుని గదిలోకి కూడా వచ్చేసాయి. అద్భుత దృశ్యం. అసలు నాకు చాలా ఆనందం అనిపించింది ఇలా చూస్తుంటే. అందుకే కెమెరా తీసుకొని ఇంకా అలాగా ఒకసారి ఫోన్ తీసుకొని అలాగా ఫోటో తీశాను అనమాట, వీడియో తీశాను మీ అందరికి చూపిద్దామని. చూడండి భానుడు ఎలా ప్రకాశిస్తున్నాడో, నిజంగా వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదండి, అంత బాగుంది అసలు. అందుకే నేను ఇంకా ప్రతి సంవత్సరము మేడ మీదకి వెళ్ళనండి, ఇంట్లోకే సూర్యకిరణాలు వస్తాయి కదని ఇంకా అలా కిటికీ దగ్గరే నేను చక్కగా పీటనైతే ఏర్పాటు చేసుకుంటాను. సూర్యుడు ఒక దగ్గర ఏమిటండి, ఎక్కడైనా సూర్యభగవానుడు ఉంటాడు. మేడ మీద ఉంటాడు, ఇంట్లోనూ ఉంటాడు, ఆయన సర్వాంతర్యామి. ఇక తర్వాత ఈరోజు పాలు పొంగించుదామని చెప్పేసి పొయ్యి మీద అయితే గిన్నె పెట్టుకొని ఇలా పాలు పోసుకుంటున్నాను అనమాట. ఈరోజు పాలు పొంగించి పరమాన్నం వండి స్వామివారికి నైవేద్యం పెడతాం కదా. నేను ఎప్పుడు ఎలా చేస్తానో అలాగే చేస్తున్నానండి. చాలామంది ఆవు పిడకలతో కూడా పొంగిస్తారు, ఇక్కడ ఆ వెసులుబాటు లేదు కాబట్టి నేను ఎప్పుడు స్టవ్ మీద పొంగించడం నాకు అలవాటండి. ఇంకా అలా పొంగిస్తాను అనమాట. నాకు భగవంతుడు ఏదో రూపకంగా అయితే, ఎవరి రూపంగా ఒక రూపంగా అయితే కొత్త బియ్యాన్ని అయితే ప్రతి సంవత్సరము ఉంటాయండి. నాకు భగవంతుడు ఇచ్చినట్టే ఎవరో ఒకరు ఇస్తారనమాట. నాకు ఈ సంవత్సరం ఒక ఫ్రెండు సంక్రాంతి అప్పుడే ఇచ్చారు, అప్పుడు కొన్ని వండాను, ఇంకా ఇప్పుడు కొంచెం ఉంచుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు పరమాన్నం వండేటప్పుడు ఆ బియ్యాన్ని అయితే మేము తడపమండి, తడపకుండా ఆ బియ్యంలో కొంచెం నెయ్యి వేసి నెయ్యితోనే బాగా కలుపుకుంటాం అన్నమాట. పాలు ఇలా ఒక 3 సార్లు పొంగొచ్చిన తర్వాత దాంట్లోనేమో ఈ నెయ్యి కలిపిన బియ్యాన్ని అయితే వేసేస్తాం. యాక్చువల్గా చెరుకుతో కడుపుతాము, కానీ ఈరోజు నేను చెరుకు తెచ్చుకోలేదండి, మర్చిపోయాను. అందుకని మామూలుగా గరిటెతోనే కలిపేశాను, లేదంటే ఇతర గరిటెతో, లేదంటే చెరుకుతో కలుపుతారండి. ఎందుకంటే ఇది అంతా ఒక ప్రకృతి సమ్మేళనం అండి. పాలు, పరమాన్నం, కొత్త బియ్యంతో పరమాన్నం వండటం, ఆ తర్వాత చెరుగ్గడతో కలపటం. చెరుగ్గడ కూడా ప్రకృతి ప్రసాదించిన వరమే కదండి, అమృత తుల్యం. దాని ద్వారా వచ్చిన బెల్లాన్ని మనం ఈ పరమాన్నంలో ఉపయోగిస్తామన్నమాట. ఇదిగోండి ఇలా నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకుంటాము. కొత్త బియ్యము కడగమండి, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందోనండి ఈ నైవేద్యము. ఇంకా అలా పాలు 3 పొంగులు వచ్చిన తర్వాత ఇంకా అందులో నేను ఈ నెయ్యి కలిపిన బియ్యాన్ని అయితే వేసేస్తాను అనమాట. వేసేసాను. తర్వాత ఇవి కొత్త బియ్యం కదండి, కొంచెం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తాయి. కొద్దిసేపు అలా కలుపుతూ ఉంటే
సరిపోతుంది. ఇక్కడ ఇలా ఉడుకుతుంటే నేను ఇంకా అక్కడికి వెళ్ళి చిక్కుడుకాయతో రథం చేస్తానండి ప్రతి సంవత్సరం కూడా. అలా ఇక్కడ నేను అలాగా బియ్యం అలా ఉడుకుతున్నాయి కదా, ఇంకా అంతసేపు అక్కడ నిల్చోవడం ఎందుకని చెప్పేసి ఇక్కడ రథాన్ని అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట. అటు ఇటు తిరుగుతున్నానండి, మధ్య మధ్యలో వెళ్ళి కలపడం అవి చేస్తూ ఇక్కడ ఈ రథాన్ని కూడా తయారు చేసుకుంటున్నాను. ఏదైనా ఒక సందర్భం వచ్చింది అంటే మనం ఒక దగ్గరే కూర్చుండిపోతే అవ్వదు కదా, అందుకని అటు ఇటు ఆ పని ఈ పని చూసుకుంటూ అలాగా చేస్తున్నాను అనమాట. ఇగోండి ఇలా రథం తయారు చేసుకున్నాను. మాఘమాసంలో సూర్యుడు అర్క నామంతో సంచరిస్తాడండి. అర్క అంటే జిల్లేడు అనమాట. నేను ఇక్కడ జిల్లేడు ఆకుని కింద అలా పెట్టుకుంటున్నాను అనమాట. అక్కడ సూర్యుడిని పెట్టుకుందామని చెప్పేసి. ఇలా సూర్యుడు ఎక్కడైనా ఉంటాడండి, కానీ నా దగ్గర ఇలా పూజ చేయడానికి దగ్గరగా మనకి ఏదైతే కావాలి కదా, మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళి మనం పూజ చేయలేం కదా, ఏదో ఒక ఫోటో అయితే పెట్టుకుంటాం. అలాగే నా దగ్గర ఈ రాగితో చేసిన ఈ సూర్యుని బింబం ఉంటే అతనికి చక్కగా అలంకరించి చక్కగా అలా పెట్టుకోండి అనమాట రథం దగ్గర. ఇది లేనప్పుడు మనం రాగి కాయిన్తోనైనా మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. చక్కగాను ఇలా పెట్టుకున్నానండి. ఇటువైపు ఇవన్నీ రెడీ చేస్తూ ఇంకా అటువైపు అన్నం ఉడికింది కదండి, పాలల్లో బియ్యం ఉడికిపోయాయని చెప్పేసి వెళ్ళి బెల్లం వేసి బాగా కలుపుతున్నాను అనమాట. ఇంకా వేడి మీద మనం బెల్లం వేస్తే చక్కగా కరిగిపోతుందండి బెల్లం. ఇలాగ రెడీ అయిందనమాట పరమాన్నం. అసలు ఇది పరమాన్నం కాదండి, ఇది మన కోవాలా తయారైందనమాట. పాలల్లో ఆ కొత్త బియ్యం ఉడికి బెల్లం వేస్తే ఒక కోవాలా తయారైంది. అంత బాగుంది అసలు. నేను వాయిస్ ఇచ్చేటప్పటికి, ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పటికి ప్రసాదం తిన్నాను కదండి, అందుకే మీకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇక ఇక్కడైతే సూర్యునికి గోధుమలు అంటే ఇష్టం అంటారు కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ సూర్యుడికి దీపం పెడదామని చెప్పేసి ఇలా 7 అర్క పత్రాలను తీసుకొని ఆ పత్రాల మీద కిందన కొన్ని గోధుమలు వేసానండి, పైన కూడా కొన్ని గోధుమలు ఇలా వేసాను అనమాట. ఇలా ఈ గోధుమల మీద నా దగ్గర ఒక కొత్త మట్టి ప్రమిది ఉంటే అందులో 7 ఒత్తులు వేసాను. 7 ఒత్తులు కలిపైనా వేసుకోవచ్చు, విడివిడిగానైనా వేసుకోవచ్చండి. ఇదంతా మన ఆనందం కొరకే. ఆయనే వెలుగులు చిమ్ముతుంటే మనం ఇంకా ఈ కొత్తగా ఈ దీపారాధనతో ఆయనకి ఏం వెలుగు ఇవ్వగలం చెప్పండి. ఆయన ఈ విశ్వానికి వెలిగిస్తున్నాడు. ఇవన్నీ మన సంతోషంతో మనం చేసుకునేవండి. అందుకని నేను ఇలా చేసుకున్నాను. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. నేను ఈ దీపాన్ని ఎలా ఊహించుకున్నానంటే, ఆ దీపపు ప్రమిద ఒక రథమైతే ఆ 7 ఒత్తులు 7 గుర్రాలు, ఆ వెలుగు, ఆ దీపం వెలిగించామే ఆ వెలుగు, ఆ వేడి, ఆ ఉష్ణం, అదే సూర్యుడు. గుర్రాలు 7 వేరువేరైనా రథం ఒకటే కదా, ఒకే దిశగా వెళ్తుంది కదా, అది. అలాగే ఆ వెలిగించిన ఆ దీపం వేడి, ఆ వెలుతురు కూడా ఒకటే. అలాగే సూర్యుడు ఒక్కడే. సూర్యుడు అంటే ఏదో గుండ్రంగా ఉంటాడు, అది ఒక ఆకారం మాత్రమే కాదండి. సూర్యుడు అంటే ఒక శక్తి. ఆకాశంలో ఉన్న ఆ సూర్యుడు నా ఇంటిలో ఈ చిన్న దీపంలో వెలుగుగా మారాడు. భక్తిలో పెద్దదా చిన్నదా కాదండి, భావమే ప్రధానం. ఇక్కడ పూజ అంతా అయిన తర్వాత అష్టోత్తరాలు, ఆదిత్య హృదయం అన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ ఇంకా స్వామివారికి ఈరోజు చిక్కుడాకుల్లో మనము నైవేద్యం పెడతాం కదండి, అలాగే చిక్కుడాకుల్లో పరమాన్నం తర్వాత రేగుపళ్ళు పెట్టేశానండి. ప్రకృతి ఎప్పుడు ఒకేలా ఉండదండి. ఒక్కో కాలంలో ఒక్కో రూపంలో తన శక్తిని మనకు అందిస్తుంది. అది ప్రకృతి ధర్మం. ఈ సమయంలో ఈ మాఘమాసంలో ప్రకృతి తన శక్తిని కొన్ని ప్రత్యేకమైన ఆకులు, కాయలు, పళ్ళులో నింపుతుంది. అందుకే మాఘమాసంలో చిక్కుడాకులు, చిక్కుడుకాయలు, రేగుపండ్లు అంత ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. మన పెద్దవాళ్ళు ఆయా కాలాల్లో దొరికే ఆహారాన్ని మనకు ఆయా కాలాల్లో, అంటే సీజనల్ ఫ్రూట్స్ అవని, సీజనల్గా పండే ఆకుకూరలు అవని, అవి ఆరోగ్యానికి చాలా మంచిది తినండి అని చెప్తారనమాట. ఆ కాలానికి సరిపోయే ఆహారం, అది ఆరోగ్యం. అందుకే పూజల్లో కూడా ఆ పదార్థాలే మనకు కనిపిస్తాయి. ప్రకృతి ఇచ్చే శక్తి గురించి అదే సమయంలో ఆహారంగా స్వీకరించడం, ఇదే మన సాంప్రదాయం వెనుకున్న నిజమైన శాస్త్రం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రకృతి కాలాన్ని బట్టి మాట్లాడుతుంది,
మన సాంప్రదాయం దాన్ని వినిపిస్తుంది. ఏమంటారు? అందుకే ఏ సీజన్లో దొరికిన ఆకుకూరలు అవనివ్వండి, పండ్లు అవనివ్వండి, అస్సలు వదలకండి, చక్కగా తినండి. అవి మనకి సంవత్సరానికి సరిపడా శక్తి ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలే మనకి ఇంకొక నెల 2 నెలల్లో కనిపిస్తాయి, తర్వాత మళ్ళీ మనకి సంవత్సరం వరకు మళ్ళీ కనిపించవు. ఈ దొరికే టైంలోనే మనం ఎక్కువగా అంటే విరివిగా అన్ని కూరగాయల్లాగా కాకుండా వారంలో ఒక 2-3 సార్లు వండేటట్టు చూసుకుంటే మనకి చాలా మంచిదన్నమాట. ఈ టైం అయిపోయిన తర్వాత ఇంకా అవి మనకు దొరకవు, మనం వండము. శివరాత్రి తర్వాత ఎప్పుడో అసలు వండకూడదని కూడా చెప్తారండి, ఎందుకంటే తర్వాత పురుగు వస్తుంది, ఎందుకంటే దాని శక్తి ఇంకా తగ్గిపోతుంది అనమాట అర్థం. అందుకని మన పెద్దవాళ్ళు శివరాత్రి తర్వాత ఇంకా చిక్కుడుకాయ, శివరాత్రి ఉగాది నాకు తెలియదండి, చిక్కుడుకాయ తినకూడదని చెప్తారు. ఇక నేను పూజ అంతా అయిపోయిన తర్వాత మేడ మీదకి వచ్చానండి, స్వామివారికి అర్ఘ్యం ఇవ్వాలని. చక్కగా ఒక రాగి చెంబులో నీళ్ళు, తర్వాత ఒక ఎరుపు పుష్పం వేసుకొని తీసుకొచ్చాను. ఇంకొన్ని నీళ్ళు కూడా తీసుకొచ్చానండి, మా వారికి కూడా ఇంకో చెంబుతో ఇస్తానని చెప్పేసి, అందులో పోయాలని చెప్పేసి. ఇంకా కొంచెం ప్రసాదం అయితే ఇది భూతదయ అని అనుకోండి, ఏమైనా పక్షులు వస్తే తింటాయేమో అని చెప్పేసి అక్కడ పెట్టానండి. అది సూర్య భగవానుడికి ఎదురుగా పెట్టాను. సూర్య భగవానుడు ఏ రూపంలో వచ్చి తింటాడో నాకు తెలియదు మరి. తర్వాత ఆయనకి ఇంకా నేను అర్ఘ్యమైతే సమర్పించుకున్నాను. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈ 12 నామాలు ఒకవేళ రాకపోతే ఓం సూర్యాయ నమః అనుకుంటూ కూడా అలా అర్ఘ్యం ఇచ్చుకోవచ్చండి. ఇలా అర్ఘ్యం ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు. అందుకనే నేనైతే ఇలా అర్ఘ్యం ఇచ్చాను, అందరూ ఇచ్చారని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ తెలియకపోయినా సరే తర్వాత నెక్స్ట్ వచ్చే ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ప్రతిరోజు ఇచ్చినా కూడా చాలా మంచిదండి. వీరున్నే వాళ్ళు ప్రతిరోజు ఇలా ఒక రాగి చెంబుతో నీళ్ళు సూర్యభగవానుడికి సమర్పిస్తే కనుక మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ పోతాయండి, చాలా మంచిది. నేను అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మా వారికి కూడా పిలిచారనమాట. అలా అర్ఘ్యం ఇచ్చే నీళ్ళు నేల మీద పడకూడదు అని చెప్తారు, ఎందుకంటే మనం మంత్రాలు చదువుతూ పోస్తాం కదా. అవి నేను కిందన ఒక పళ్ళెం పెట్టానండి, ఆ నీళ్ళని మళ్ళీ మొక్కల్లో వేసేస్తానన్నమాట. ఒకవేళ రథసప్తమి రోజు మేము చేయలేకపోయామే అని బాధపడవసరం లేదండి. ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా రథసప్తమి లాంటిదే, ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు చేసుకోవచ్చు.